వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్। ఈ వీడియోలో ఉషా మిషన్ డెమో అయితే చూద్దామండి। లాస్ట్ వీడియోలో ఈ మిషన్ ఎక్కడ తీసుకున్నాను, దీని ప్రైస్ ఎంత, దీంతో పాటు ఏవేవి వచ్చాయో చూసాం కదా। ఈ వీడియోలో అయితే ఈ మిషన్ యొక్క డెమో, దీన్ని ఎలా స్టార్ట్ చేయాలనేది చూద్దామండి। రండి చూద్దాము। మిషన్ అయితే ఇలా ఉంటుందండి। ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేను యూజ్ చేస్తున్నది ఉషా జెనోమి మెమరీ క్రాఫ్ట్ 550 ఈ మిషన్ అండి। ఇప్పుడు దీని డెమో చూద్దాము, ఎలా స్టార్ట్ చేసుకోవాలి, దీనికి పెన్ డ్రైవ్ ఎలా పెట్టుకోవాలి అవన్నీ చూద్దామండి। మిషన్కి లెఫ్ట్ సైడ్లో ఇలా ఉంటుంది, ఇదైతే వీల్ అండి। మిషన్ రన్ అయ్యేటప్పుడు నార్మల్ మిషన్స్కి ఎలాగైతే వీల్ ఉంటుందో దీనికి కూడా ఉంటుంది। మనకి దీంతో పెద్ద ఏమి అవసరం ఉండదండి, అది ఆటోమేటిక్గా మిషన్ రన్ అయ్యేటప్పుడు తిరుగుతూ ఉంటుంది। ఇక్కడ 2 పిన్స్ ఇచ్చారు కదండి, ఇది వచ్చి ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్గా మన మిషన్కి కనెక్ట్ చేసుకోవడానికి ఈ పిన్ యూస్ అవుతుంది। ఇక్కడున్న పిన్లో అయితే మనం పెన్ డ్రైవ్ అనేది పెట్టుకోవాలండి। నేను యూస్ చేస్తున్నది అయితే శాండిస్క్ పెన్ డ్రైవ్। నేను మిషన్ డెమో ఇచ్చే అతని దగ్గరే ఈ పెన్ డ్రైవ్ అనేది తెచ్చుకున్నానండి। ఈ పెన్ డ్రైవ్ని ఇక్కడ పెట్టుకోవాలి। మనము పెన్ డ్రైవ్లోనే డిజైన్స్ అన్నీ కూడా ఉంటాయండి, మిషన్కి సంబంధించినవి ఏవైనా మనం డిజైన్స్ కావాలి అంటే ఈ పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకొని దీన్ని మిషన్కి కనెక్ట్ చేసుకుంటే మనం వర్క్ చేసుకోవడానికి డిజైన్స్ అనేటివి వస్తాయి। మిషన్తో పాటు వచ్చిన పెన్ అయితే ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చండి మనం వర్క్ చేయనప్పుడు। ఇది పెన్ పెట్టుకోవడానికి ఇచ్చారు ఇక్కడ। నెక్స్ట్ వచ్చి ఇది ఆన్ ఆఫ్ బటన్ అండి। నార్మల్గా మనకి ఇలా కింద వైపుకి ఫ్లాట్గా ఉంటే ఆన్ కదండి, కానీ ఈ మిషన్కి ఇలా ఫ్లాట్గా కింద వైపుకు ఉండేది వచ్చి ఆఫ్ అండి। ఇలా పైకి ఆన్ చేస్తేనే అది మిషన్ ఆన్ అవుతుంది। ఇప్పుడైతే మిషన్ ఆఫ్లో ఉంది, ఆన్ చేసుకోవడం చూద్దాము। ఫస్ట్ అయితే మిషన్కి ఇలా కేబుల్ అనేది ఇస్తారండి, ఈ కేబుల్ అనేది ఇక్కడ ఫిట్ చేసుకోవాలి। దీనికి ఇలా ప్లగ్ అనేది ఉంటుంది, ఈ ప్లగ్ని మనము స్టెబిలైజర్ బాక్స్కి అనేది పెట్టుకోవాలండి। మిషన్ ప్లగ్ని తెచ్చి స్టెబిలైజర్ బాక్స్కి అనేది పెట్టుకోవాలి। మనం ఇంత డబ్బులు పెట్టి మిషన్ తీసుకున్నప్పుడు దానికి కంపల్సరీ స్టెబిలైజర్ అనేది యూజ్ చేయాలండి। కరెంట్ అనేది అప్పుడప్పుడు ఎక్కువ తక్కువ వోల్టేజ్ అనేది వస్తూ ఉంటుంది, అలా వచ్చినప్పుడు మిషన్కి ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే స్టెబిలైజర్ బాక్స్ అనేది యూజ్ చేసుకోవాలి। ఇక్కడ స్టెబిలైజర్ బాక్స్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఇలా మిషన్ స్విచ్ అనేది ఆన్ చేయాలి। ఇలా ఆన్ చేసినప్పుడు మిషన్ అనేది ఆన్ అవుతుందండి। మిషన్ స్క్రీన్ పైన ఇలా వస్తుంది, ఆన్ అయిన వెంటనే రిమూవ్ హూక్ అని వస్తుందండి। ఇలా ఓకే చేసుకున్నట్లయితే ఈ ఫ్రేమ్ ఫిట్ చేసే రాడ్ అనేది ఇలా ముందుకు వస్తుంది, మనం ఫ్రేమ్ పెట్టడానికి వీలుగా। నెక్స్ట్ స్క్రీన్ పైన ఇలా కనిపిస్తుందండి, రిస్యూమ్ లాస్ట్ ప్యాటర్న్ అని వస్తుంది। దీన్ని మనము ఆల్రెడీ స్టిచ్ చేసిన ప్యాటర్న్ కావాలా వద్దా అనేది అడుగుతుందండి। మనకు కావాలంటే ఓకే చేసుకోవచ్చు, వద్దంటే ఇంటూ ప్రెస్ చేసుకోవచ్చు అండి। ఒక్కొక్కసారి మనం వర్క్ చేస్తున్నప్పుడు కరెంట్ అనేది పోతుంది, అప్పుడు మనకి డిజైన్ సేమ్ డిజైన్ కావాలి అంటే ఇలా ఓకే చేసుకున్నట్లయితే డిజైన్ ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడ నుంచి ఇలా స్టార్ట్ అవుతుందండి। ఎన్ని స్టిచెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇలా కంప్లీట్ అవుతుంది। ఇప్పుడు మిషన్లో ఉన్న ఈ సైడ్ సెట్టింగ్స్ అయితే చూద్దాం। ఫస్ట్ అయితే హోమ్ సెట్టింగ్ అండి। ఈ హోమ్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే ఇలా 3 ఆప్షన్స్ వస్తాయి। ఫస్ట్ది వచ్చి ఫ్లవరు, సెకండ్ది వచ్చి ఏబీసీ, థర్డ్ది వచ్చి ఫ్రేమ్ అండి। ఇప్పుడు ఈ ఫ్లవర్ సింబల్ని ప్రెస్ చేసి ఏమొస్తాయో చూద్దాము। ఇలా ఫ్లవర్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే దీంట్లో చిన్న చిన్న ఫ్లవర్స్ బుట్టీస్ అయితే ఉంటాయండి। దీంట్లో కూడా ఇలా 3 ఫోల్డర్స్ అనేటివి ఉంటాయి। ఈ ఫోల్డర్స్ని ముందుకి వెనక్కి జరుపుకోవాలంటే ఈ స్క్రీన్ పైన కిందున్న ఈ 2 యారోస్ కూడా యూస్ చేసుకొని ముందుకి వెనక్కి అనేది మనం ఫోల్డర్స్ని చేంజ్ చేసుకోవచ్చు। సెకండ్ ఫోల్డర్లో కూడా ఇలా ఉన్నాయి, థర్డ్ ఫోల్డర్లో అయితే ఇలా ఒక బుట్టి అయితే ఉందండి। మనం స్టార్టింగ్లో మిషన్ తీసుకున్న వెంటనే ఏదైనా వర్క్ని మనము నేర్చుకోవాలి అనుకున్నప్పుడు, ప్రాక్టీస్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా చిన్న చిన్న బుటీస్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇవైతే యూస్ అవుతాయండి। డైరెక్ట్గా మనము నెక్ ప్యాటర్న్స్ కాకుండా ఇలా చిన్న చిన్న బుటీస్ అనేటివి స్టిచ్ చేసుకొని ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చండి। ఇప్పుడు ఫ్లవర్ సింబల్ అయితే చూసాం కదండి హోమ్లో। ఇప్పుడు సెకండ్ వచ్చి ఏబీసీ ఆప్షన్ అండి। ఈ ఏబీసీ ఆప్షన్లో కూడా 5 ఫోల్డర్స్ అనేటివి ఉన్నాయండి।
ఫస్ట్ ఫోల్డర్లో ఇలా క్యాపిటల్ లెటర్స్ అయితే ఉన్నాయి. సెకండ్ ఫోల్డర్లో ఇలా 1 2 3లు, థర్డ్ ఫోల్డర్లో ఇలా సింబల్స్ అనేటివి ఉన్నాయి. ఫోర్త్ ఫోల్డర్లో ఇలా ABCDలు కొంచెం మోడర్న్గా ఉన్నాయండి. ఇలా 5 ఫోల్డర్స్ ఉన్నాయి కదండి. మనం ఏదైనా నేమ్స్ని ఎంబ్రాయిడరీ వేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఏ నేమ్ అయితే కావాలో ఆ నేమ్ని ఇలా టైప్ చేసి ఓకే చేసుకున్నట్లయితే మనకి స్క్రీన్లోకి ఆన్ అవుతుంది. అప్పుడు మనము ఆ నేమ్ని వర్క్ చేసుకోవడానికి యూస్ అవుతుందండి ఈ ABC ఆప్షన్ అనేది. నెక్స్ట్ వచ్చి హోమ్లో లాస్ట్ది ఫ్రేమ్ ఆప్షన్ అండి. ఈ ఫ్రేమ్ ఆప్షన్ని ప్రెస్ చేస్తే ఇలా వస్తాయి. మనం వర్క్ చేస్తున్నప్పుడు ఏ ఫ్రేమ్ని అయితే పెడతామో ఆ ఫ్రేమ్ సైజుని అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఉషా 550 ఈ మిషన్లో మనం ఎప్పుడూ కూడా పెద్ద ఫ్రేము 7.9 x 14.2 ఇంచెస్ ఉన్న ఫ్రేమ్నే పెట్టి బ్లౌజెస్కి వర్క్ అనేది చేస్తాము. కాబట్టి మనం వర్క్ చేసేటప్పుడు మనం ఏ ఫ్రేమ్ అయితే పెడతామో ఆ ఫ్రేమ్ని కంపల్సరీ సెలెక్ట్ చేసుకొని ఓకే అనేది చేసుకోవాలండి. ఇలా ఈ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇలా గ్రాఫ్ షీట్ లాగా వస్తుంది. ఈ పెన్ అయితే మనకి మిషన్తో పాటు వస్తుందండి. ఈ స్క్రీన్ని ఆపరేట్ చేయాలి అంటే ఫింగర్తో కానీ లేకపోతే ఈ పెన్నుతో కానీ ఆపరేట్ చేయొచ్చు. మనము ఈ పెన్నుతో ఆపరేట్ చేస్తే మనం కొంచెం ఈజీగా ఉంటుందండి. హోమ్ ఆప్షన్లో ఉన్న ఈ 3 ఆప్షన్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ హోమ్ కింద ఉంది కదండి, ఇది వచ్చి ఫైల్స్ ఆప్షన్ అండి. దీన్ని ప్రెస్ చేసుకున్నట్లయితే ఇలా స్క్రీన్ ఆన్ అవుతుంది. ఫస్ట్ వచ్చి మిషన్ సింబల్ అండి. మిషన్లో ఏదైనా డిజైన్స్ ఉంటే అవి వస్తాయి. మనకి మిషన్లో ఏ డిజైన్స్ ఉండవండి. పెన్ డ్రైవ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే పెన్ డ్రైవ్లో ఏ డిజైన్స్ అయితే మనము సేవ్ చేసుకుంటామో ఆ డిజైన్స్ అనేటివి ఉంటాయి. ఇలా ఒక్కొక్క దాంట్లో కూడా మనకి ఎన్ని ఫోల్డర్స్ అయితే కావాలో అన్ని ఫోల్డర్స్ని క్రియేట్ చేసి పెట్టుకోవచ్చండి పెన్ డ్రైవ్లో. ఇప్పుడు హోమ్ ఫైల్స్ చూసాం కదా. నెక్స్ట్ థర్డ్ వచ్చి సెట్టింగ్స్ ఆప్షన్ అండి. ఈ సెట్టింగ్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే ఇలా 3 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ది మిషన్ లాగా, రెండోది ఫ్రేమ్ లాగా, థర్డ్ వచ్చి ఇలా ఫ్లాగ్ లాగా వస్తుందండి. మనకి ఈ ఫ్లాగ్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే లాంగ్వేజ్ అడుగుతుందండి. మనకి ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఓకే అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఈ మిషన్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే ఇలా స్క్రీన్ కాంట్రాస్ట్, వాల్యూమ్ అని వస్తాయండి. ఇవేవి మనము టచ్ చేయాల్సిన అవసరం లేదు. మిషన్తో పాటు ఎలా వస్తుందో అలానే వదిలేయొచ్చండి. ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మనం ఏమీ డిస్టర్బ్ చేయకుండా వదిలేయాలండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ పోతే థర్డ్ ఫోల్డర్లో మనకి షివింగ్ లైట్ ఆన్ ఆఫ్ అనే ఆప్షన్ వస్తుంది. మనకి మిషన్ ఆన్లో ఉన్నప్పుడు లైట్ అనేది ఇలా ఉంటుందండి మిషన్ కింద. ఈ లైట్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆన్ చేసుకోవచ్చు అండి. ఇలా ఆన్లో ఉంటే మిషన్ లైట్ అనేది ఆన్లో ఉంటుంది. ఆఫ్ చేసుకున్నట్లయితే ఇలా ఆఫ్ అవుతుందండి. మనకు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్ చేసుకొని ఓకే అనేది చేసుకోవాలండి. మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చి సెట్టింగ్స్లోకి పోయి థర్డ్ ఫోల్డర్లో అయితే చూసాం కదా. ఇప్పుడు ఫోర్త్ ఫోల్డర్లో ఇలా ఉంటుంది. దీన్ని కూడా మనం ఏం పెద్దగా డిస్టర్బ్ చేయొద్దండి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూద్దామండి. ఇక్కడ మిషన్ లాగా వచ్చి ఫ్రేమ్ ఆప్షన్ ఉంది కదండి, దాన్ని ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ టెన్షన్ అనేది ఉంటుంది. ఈ టెన్షన్ ఎప్పుడు కూడా ఆటోలోనే పెట్టి మనం స్టిచ్చెస్ అనేటివి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ రిమైనింగ్ బాబిన్ థ్రెడ్ అని ఉంది కదండి, మన బాబిన్ థ్రెడ్ కొంచెం ఉన్నప్పుడే థ్రెడ్ లేదు అని చూపించడానికి ఇలా 0.5లో పెట్టుకోవాలండి. దీంట్లో కూడా 6 ఫోల్డర్స్ అనేటివి ఉన్నాయి. దీన్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ పోతే సెకండ్ ఫోల్డర్లో స్పీడ్ అనేది వస్తుందండి. మనం మిషన్ వర్క్ చేసేటప్పుడు స్పీడ్ అనేది ఇలా 860 వరకు పెంచుకోవచ్చండి. కానీ మనము 600లో పెట్టుకొని మాత్రమే వర్క్ అనేది చెయ్యాలి. మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ అనేది 600 పెట్టి స్టిచ్ చేసుకోవాలండి. మిగతా ఈ ఆప్షన్స్ ఏవి కూడా మనం ఏం కదిలించాల్సిన అవసరం లేదు. ఇలా ఫోర్త్ ఫోల్డర్లోకి పోతే ఇక్కడ థ్రెడ్ కటింగ్ అని ఒక ఆప్షన్ వస్తుందండి. ఇక్కడ ఆఫ్ ఆన్ అని 2 ఉన్నాయి కదండి. మనము వర్క్ చేసేటప్పుడు థ్రెడ్ కటింగ్ అనేది ఆఫ్లో పెట్టుకున్నట్లయితే దారం అనేది తెగకుండా
అలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతుంది. మనం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ మొత్తం కట్ చేసుకోవాల్సి వస్తుందండి. అలా కాకుండా దీన్ని ఇలా ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే వర్క్ చేసేటప్పుడే మిషనే ఎక్కడ ఫ్లవర్ కంప్లీట్ అయినప్పుడు అక్కడ థ్రెడ్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ ఫ్లవర్కి అనేది వెళ్తుంది. ఇలా ఆన్లో పెట్టుకోవడం వల్ల ఊరిక థ్రెడ్ అనేది తెగిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే మనం థ్రెడ్ కటింగ్ ఆప్షన్ అనేది ఆఫ్లో పెట్టుకొని ఓకే అనేది చేసుకోవాలండి. ఇంకున్న ఈ ఫోల్డర్ సెట్టింగ్స్ ఏవి మనం మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సెట్టింగ్స్ చూసాం కదా, ఇక్కడ క్వశ్చన్ మార్క్ లాగుంది కదండి, దీన్ని ఇలా క్లిక్ చేసినట్లయితే వైండింగ్ ద బాబిను, రీప్లేస్ ద నీడిలు, థ్రెడ్డింగ్ ద మిషను, అలాగే ఇన్సర్ట్ ద బాబిను అంటే మనం బాబిన్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి అనేది ఇలా డెమో లాగా ఇచ్చుంటారండి. అవి కావాలంటే మనం వాటిని చూసి కూడా ఈ ఫోల్డర్స్లో ఉన్న సెట్టింగ్స్ బట్టి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఆప్షను కీ ఆప్షన్ అండి. ఇది లాక్ ఆప్షను. మనం వర్క్ చేసి సడన్గా దాన్ని స్టాప్ చేసి ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా స్క్రీన్కి లాక్ చేసి వెళ్ళొచ్చండి. ఇలా లాక్ చేసి వెళ్ళినట్లయితే స్క్రీన్ అనేది ఎక్కడ టచ్ చేసినా మనకి మూవ్ అవ్వకుండా ఉంటుంది. పిల్లలు ఉన్నప్పుడు ఇలా స్క్రీన్ని లాక్ చేసి పెట్టొచ్చండి. మనము మళ్ళీ దాన్ని ప్రెస్ చేసినట్లయితే దాన్ని లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా లాక్ చేసి మళ్ళీ దాన్నే ప్రెస్ చేసినట్లయితే లాక్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ సైడ్లో ఉన్న సెట్టింగ్స్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఫ్రేమ్ లోపల ఉన్న సెట్టింగ్స్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా ఇలా ఆఫ్లో ఉన్నాయి కదండి. ఇవన్నీ ఆన్ అవ్వాలంటే మనము స్క్రీన్ పైకి ఏదన్నా ఒక డిజైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇలా ఫైల్స్లోకి వెళ్ళి మనకి ఏదన్నా కావాల్సిన డిజైన్ని ఒక డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇలా ఒక బుట్టీని అయితే సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఒక బుట్టీని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఇలా ఆన్ అయ్యాయండి. ఇక్కడున్న ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ది వచ్చి ఫ్రేమ్ ఆప్షన్ అండి. ఈ ఫ్రేమ్ ఆప్షన్స్లో ఇలా 2 ఫోల్డర్స్లో ఫ్రేమ్స్ అనేటివి ఉంటాయి. మనం వర్క్ చేసుకోవడానికి ఏ ఫ్రేమ్ అయితే పెడతామో ఆ ఫ్రేమ్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలండి. నేనైతే 7.9 x 14.2 ఇంచు ఫ్రేమ్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రేమ్ ఆప్షన్ తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు దాని పక్కన ఒక ఆప్షన్ ఉంది కదండి, ఇది కాపీ ఆప్షన్ అండి. కాపీ అనుకోవచ్చు లేకపోతే జెరాక్స్ అనుకోవచ్చు అండి. దీన్ని ఇలా ప్రెస్ చేసి డిజైన్ని ఇలా లాగామంటే డబల్గా కాపీ అనేది అవుతుందండి. మనకి ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు ఈ కాపీ ఆప్షన్ని ఇలా ప్రెస్ చేసి డిజైన్ ఇలా మూవ్ చేసామంటే ఎన్ని బుటీస్ కావాలో అన్ని బుటీస్ అయితే వస్తాయండి. దీన్ని మనం బుటీస్ కాపీ చేసుకోవడానికైతే ఈ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫ్రేము కాపీ ఆప్షన్ చూసాం కదండి. ఇప్పుడు పక్కన ఉండేది డిలీట్ ఆప్షన్ అండి. మనకి ఏదైనా డిజైన్ వద్దు అనుకున్నప్పుడు ఈ డిలీట్ ఆప్షన్ని ప్రెస్ చేసినట్లయితే ఆ డిజైన్ మొత్తం కూడా డిలీట్ అయిపోతుందండి. ఇప్పుడు 4th వన్ వచ్చి ఇలా బాక్స్ లాగా వచ్చి డబుల్ యారో లాగా ఉంది కదండి, ఇదైతే సైజ్ ఆప్షన్ అండి. మనకి డిజైన్ అనేది ఏ డిజైన్ అయినా డిజైనర్స్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు 100లో ఉంటుంది. ఈ 100లో ఉన్న డిజైన్ని 20% తగ్గించుకోవచ్చు, అలాగే 20% అనేది పెంచుకోవచ్చు అండి. 80 వరకు కూడా డిజైన్ని సైజ్ అనేది తగ్గించుకోవచ్చండి. అలాగే 120 వరకు డిజైన్ని పెంచుకోవచ్చు. మనకి ఎంతలో కావాలో అంతలో పెట్టుకొని ఓకే అనేది ప్రెస్ చేసుకోవాలండి. మనము ఈ మిషన్లో ఏ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా ఓకే అనేది కంపల్సరీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడున్న ఆప్షన్స్ అన్నీ చూసాం కదండి. ఫస్ట్ది ఫ్రేము, కాపీ, అలాగే డిలీట్, సైజ్ని తగ్గించుకోవాలి ఎక్కించుకోవాలి అన్నప్పుడు ఏ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలనేది చూసాం కదా. ఇక్కడ మనకి 2 యారోస్ లాగా ఉన్నాయి కదండి. ఆ 2 యారోస్ని ప్రెస్ చేసినట్లయితే ఇంకొక ఫోల్డర్లోకి వెళ్తుందండి. ఇంకొక ఫోల్డర్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఆన్లో ఉన్నాయి చూడండి. ఫస్ట్ది వచ్చి రొటేట్ ఆప్షన్ అండి. దీన్ని క్లిక్ చేసినట్లయితే డిజైన్ని 45 degreesలో ఇలా మార్చుకోవాలి అంటే పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడున్న 45 degreesని ప్రెస్ చేసినట్లయితే ఇలా రొటేట్ అవుతుందండి. మనకి డిజైన్ ఏ షేప్లో కావాలో
ఎంత కర్వ్గా తిప్పుకోవాలి అనుకున్నప్పుడు ఈ రొటేట్ ఆప్షన్ని పెట్టుకొని మనము డిజైన్ అనేది రొటేట్ చేసుకోవచ్చండి. హ్యాండ్ బుటీసు అలాగే ఏదన్నా బుటీస్ కాపీ చేసుకున్నప్పుడు ఆ బుటీస్ని ఇలా రివర్స్ చేసుకోవాలి అనుకున్నా లేకపోతే రొటేట్ చేసుకోవాలి అన్న ఈ ఆప్షన్ అనేది యూస్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చి మిర్రర్ ఆప్షన్ అండి. ఈ మిర్రర్ ఆప్షన్ని ప్రెస్ చేసినట్లయితే డిజైన్ని పైకి కిందికి మార్చుకోవచ్చండి. అంటే తలకిందులుగా కావాలి అన్నప్పుడు చేసుకోవచ్చు. ఇలా డిజైన్ని పైకి కిందికి మార్చుకోవాలి అన్నప్పుడు ఈ ఆప్షన్ అనేది మనకి యూస్ అవుతుందండి. ఒక్కొక్కసారి మనం డిజైన్ని హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఏదైనా బుటీ వచ్చినప్పుడు ఒక హ్యాండ్కి అటు తిప్పి ఒక హ్యాండ్కి ఇటు తిప్పి వేయాలి అన్నప్పుడు ఈ ఆప్షన్ అనేది బాగా యూస్ అవుతుంది. పక్కన ఇంకొకటి ఉంది కదండి, ఇది కూడా మిర్రర్ ఆప్షన్ లాంటిదే. ఫస్ట్ది వచ్చి పైకి కిందకి మార్చుకోవడానికి వీలవుతుంది కదా, ఇదైతే లెఫ్ట్కి రైట్కి మార్చుకోవడానికి అవుతుంది. ఈ బుట్టి అయితే ఇలా అవ్వడం లేదు. ఒక డిజైన్ని సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. మళ్ళీ ఫైల్స్లోకి వెళ్ళి ఒక డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. హ్యాండ్ బార్డర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇలా లెఫ్ట్కి తిరిగింది, దీన్ని రైట్కి తిరగాలి అంటే ఈ ఆప్షన్ అనేది మనం ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కడ కావాలో అక్కడ ఇలా తిప్పించి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని డిలీట్ చేసుకోవాలండి. డిలీట్ చేసుకోవడం తెలుసు కదా, డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళి డిలీట్ చేసుకున్నాను. ఈ 3 ఆప్షన్స్ చూసాం కదండి. ఇక్కడ నెక్స్ట్ యారో క్లిక్ చేస్తే నెక్స్ట్ ఫోల్డర్లోకి వెళ్తుంది. ఇది సేవ్ ఆప్షన్ అండి. దీన్ని ఏదైనా ఒక డిజైన్ని క్రియేట్ చేసి సేవ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి. మనము నెక్ జాయింట్ చేసుకునేటప్పుడు సింగిల్ ఫ్రేమ్లో టూ పార్ట్స్ బ్యాక్ నెక్ సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం సెట్ చేసుకునే అవసరం లేకుండా ఈ సేవ్ ఆప్షన్లోకి వెళ్ళి ఆ డిజైన్ అనేది సేవ్ చేసుకోవచ్చండి. డిజైన్ ఎలా సేవ్ చేసుకోవాలనేది లాస్ట్ వీడియోలో నేను చెప్పాను ఫ్రెండ్స్. ఎవరన్నా ఆ వీడియో చూడనట్లయితే చూడండి. ఆ ఆప్షన్ను ప్రెస్ చేసుకొని దేంట్లో మనం సేవ్ చేసుకోవాలో దాంట్లో అయితే ఇలా సేవ్ చేసుకొని ఓకే అనేది చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి కలర్స్ ఆప్షన్ అండి. ఇలా రౌండ్గా వచ్చి కలర్స్ ఉంది కదండి, ఇది డిజైన్ని కలర్ చేంజ్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. ఈ బుటీకి వచ్చి 3 కలర్స్ అనేటివి ఉన్నాయండి. మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ అనేది పెట్టుకోవచ్చండి. దీంట్లో సేవ్ ఆప్షను అలాగే కలర్ ఆప్షన్ అయితే చూసాం కదండి. నెక్స్ట్ యారో ఇలా ప్రెస్ చేసినట్లయితే ఇంకొక ఫోల్డర్ అనేది వస్తుంది. దీంట్లో ఇలా 3 ఆప్షన్స్ అనేటివి ఆన్లో ఉన్నాయి చూడండి. ఫస్ట్ది వచ్చి హార్ట్ సింబల్ అనేది మిడిల్లోకి ఉంది కదండి. మనకి డిజైన్ మిడిల్లోకి రావాలంటే దీన్ని ప్రెస్ చేసినట్లయితే డిజైన్ అనేది మిడిల్లోకి వస్తుందండి. డిజైన్ ఎక్కడున్నా మిడిల్లోకి రావాలంటే ఆప్షన్ యూస్ అవుతుంది. ఇలా 4 హార్ట్ సింబల్స్ ఉన్నాయి కదండి. దీన్ని ప్రెస్ చేసినట్లయితే ఒకేసారి 4 బుటీస్ అనేటివి కాపీ అవుతాయండి. మనం ఒకేసారి 4 బుటీస్ కాపీ చేసుకోవాలి అన్నప్పుడు ఈ ఆప్షన్ అనేది యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇది ఫ్లవర్ లాగా ఉంది కదండి. ఈ ఫ్లవర్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే అన్ని లేయర్స్ అంటే షివ్ ఆల్ లేయర్స్ వితౌట్ స్టాపింగ్ టు చేంజ్ కలర్స్. మనం ఎన్ని బుటీస్ స్టిచ్ చేసుకోవాలి అన్నా ఒకే కలర్లో స్టిచ్ చేసుకోవాలి అన్నప్పుడు మిషన్ ఎక్కడా స్టాప్ అవ్వకుండా థ్రెడ్ మళ్ళీ మార్చాల్సిన అవసరం లేకుండా ఉండేటప్పుడు దీన్ని ప్రెస్ చేసి ఓకే చేసుకున్నట్లయితే మనకు అన్ని బుటీస్ కూడా ఒకే కలర్తో అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. చూడండి ఇక్కడ మనం 4 బుటీస్ అయితే స్టిచ్ చేస్తున్నాము. ఈ 4 బుటీస్ స్టిచ్ చేసుకోవాలంటే ఒక బుటీకి 3 కలర్స్, అలాగే 4 3 జా 12 కలర్స్ అయితే ఇక్కడ మనకి చూపిస్తుంది. కానీ మనం ఆ ఫ్లవర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మిషన్ ఎక్కడా స్టాప్ అవ్వకుండా మనం సింగిల్ కలర్ పెట్టినట్లయితే అన్ని బుటీస్ కూడా ఒకేసారి అనేది కుట్టుకోవచ్చండి. ఇలా కాపీ అయిన ఈ డిజైన్స్ని డిలీట్ ఆప్షన్ యూస్ చేసి డిలీట్ అయితే చేసుకున్నానండి. మళ్ళీ ఇక్కడున్న ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా చూసారు కదా. ఈ స్క్రీన్లో ఇంకా ఉన్న సెట్టింగ్స్ అయితే చూద్దాము. ఇక్కడ జూమ్ సింబల్ ఉందండి, దీన్ని జూమ్ సింబల్ అంటారు. ఇక్కడ మిడిల్లో ఉన్న ఫ్లవర్ని అయితే క్లిక్ చేసినట్లయితే డిజైన్ అనేది మనకి ఇలా జూమ్ అయి కనిపిస్తుంది. మళ్ళీ ఆ ఆప్షన్నే క్లిక్ చేసినట్లయితే బ్యాక్ అనేది వచ్చేస్తుందండి. ఇక్కడ ఓకే కావాలంటే ఓకే, ఇంటూ కావాలంటే ఇంటూ చేసుకోవచ్చండి. డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఓకే ప్రెస్ చేసుకోవాలి, వద్దంటే ఇంటూ ప్రెస్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో ఇక్కడ
4 యారోస్ అయితే కనిపిస్తున్నాయి కదండి. మనం డిజైన్ నెక్ జాయిన్ చేసుకునేటప్పుడు లేదా బుటీస్ని మూవ్ చేసుకోవాలంటే ఇలా లెఫ్ట్కి రైట్కి అలాగే పైకి కిందకి మార్చుకోవాలి అంటే ఈ యారోస్ అయితే యూస్ అవుతాయండి. ఈ వీడియోలో ఈ సెట్టింగ్స్ గురించి కూడా తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ వీడియోలో ఈ సెట్టింగ్స్ యూస్ చేసుకొని ఫ్రేమ్ ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలి, నెక్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి బ్లౌజ్ పైన, అలాగే వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.